సో చిరంజీవి సిరీస్ కంటిన్యూ చేద్దాం. సో ఆల్రెడీ 1 to 40 మూవీస్ గురించి మన ఛానల్లో చెప్పడం జరిగింది. సో ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. సో 41 మూవీకి వస్తే ఇది పిల్ల అంటారా, ఇది 1982లో రిలీజ్ అయింది. ఇది ఒక కామెడీ డ్రామా, ఇది మ్యారేజ్ గురించి. సో ఇందులో చిరంజీవి గారు లీడ్ రోల్ చేశారు. సో 42 మూవీకి వస్తే సీతాదేవి, ఇది 1982లో రిలీజ్ అయింది. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా, ఇది ఎమోషనల్ బాండ్స్ గురించి. సో ఇందులో చిరంజీవి గారు సపోర్టింగ్ రోల్ చేశారు. సో 43 మూవీకి వస్తే రాధా మై డార్లింగ్. సో ఇది కూడా 1982లో రిలీజ్ అయింది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్, ఇది లవ్ ట్రయాంగిల్ స్టోరీ అనుకోవచ్చు. సో ఇందులో కూడా లీడ్ రోల్ చేశారు చిరంజీవి గారు. సో 44 మూవీకి వస్తే టింగు రంగడు. సో ఇది కూడా 1982లో రిలీజ్ అయింది. ఇది ఫన్ ఫీల్డ్ యాక్షన్ డ్రామా, ఇది. సో ఇందులో కూడా లీడ్ రోల్ చేశారు చిరంజీవి గారు. సో 45 మూవీకి వస్తే పట్నం వచ్చిన పతివ్రతలు. సో ఇది విలేజ్ ఉమెన్ డ్రామా, ఇది. సో విలేజ్ ఉమెన్ సిటీకి వచ్చి ఏం జరుగుతుందో అనేది సినిమా. సో ఇది కూడా 1982లో రిలీజ్ అయింది. సో ఇందులో సపోర్టింగ్ రోల్ చేశారు. సో 46 మూవీకి వస్తే బిల్లారంగా. ఇది 1982లో రిలీజ్ అయింది. సో ఇందులో కూడా లీడ్ రోల్ చేశారు, డ్యూయల్ లీడ్ మోహన్ బాబుతో కలిసి. సో 47 మూవీకి వస్తే యమకింకరుడు, 1982లో రిలీజ్ అయింది. ఇది ఒక ఫ్యాంటసీ డ్రామా. ఇందులోని లైఫ్ లోని సెకండ్ ఛాన్స్ దొరుకుతుంది చిరంజీవికి. ఇందులో కూడా లీడ్ రోల్ చేశారు. 48 మూవీకి వస్తే మొండికటం, 1982లో రిలీజ్ అయింది. ఇది ఒక స్టబ్ ఆన్ యంగ్ మ్యాన్ గురించి. తన యాటిట్యూడే తనకి ఒక గుర్తింపుని తెస్తుంది. ఇందులో కూడా లీడ్ రోల్ చేశారు. సో 49 మూవీకి వస్తే మంచు పల్లకి. ఇది 1982లో రిలీజ్ అయింది. ఇది కూడా ఒక సెన్సిటివ్ రొమాంటిక్ డ్రామా, ఇది. ఇందులో కూడా లీడ్ రోల్ చేశారు. ఇంకా 50 మూవీకి వస్తే బంధాలు అనుబంధాలు. ఇది కూడా 1982లో రిలీజ్ అయింది. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా, ఇది రిలేషన్షిప్ మిస్అండర్స్టాండింగ్ గురించి. సో ఇందులో కూడా లీడ్ రోల్ చేశారు. సో ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ రేపు 51 to 60 మూవీస్ ఏంటో వాటి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.